ప్రతి మహిళకు ఒక కథ ఉంటుంది. బయట కనిపించే చిరునవ్వు వెనక ఎంత బాధ ఉందో ఎవ్వరికీ తెలియదు. ఇది ధరణి కథ. కన్నీళ్లతో మొదలైన ప్రేరణతో ముగిసిన కథ. ధరణి ఒక ప్రేమగా ఉండే గృహిణి. భర్త, పిల్లలు, అత్తమామల కోసం రాత్రింబవలు కష్టపడేది. అందరూ సంతోషంగా ఉండాలి అని చూసేది. కానీ తన మనసు మాత్రం ఎప్పుడూ నిశ్శబ్దంగా ఉండేది. ఆమెను తన మనసు అడిగేది, నేను ఎవరి కోసం బతుకుతున్నాను అని. ఎందుకు అంటే ధరణి లోపల బాధపడేది. తన భావాలను ఎవరితో చెప్పేది కాదు. ఒకవేళ తన భావాలను చెప్పినా నీకేం తెలియదు అని, నువ్వు చాలా సెన్సిటివ్, ఇలా ఉంటే ఎట్లా, ఆడవారు అన్నాక అన్నింటికీ సర్దుకుపోవాలి అనేవారు. ఆ మాటలు ఆమె మనసును బాధించేవి. చిన్న చిన్న బాధలు పెద్ద పెద్ద గాయాలుగా మారిపోయాయి. ఒకరోజు చిన్న గొడవ తర్వాత ధరణి గదిలోకి వెళ్ళి తలుపు వేసుకుంది. చాలాసేపు ఏడ్చింది. ఆ కన్నీల మధ్య ఒక ఆలోచన వచ్చింది. ఇలా ఎప్పటి వరకు నేను మౌనం వహిస్తా? ఎవరో మారాలని ఎదురు చూడటం కాదు, నేను మారాలి, నన్ను నేను మార్చుకోవాలి, నేను మారుతాను. ఆమె అద్దంలో చూసుకొని ఇలా చెప్పుకుంది, ధరణి, నీకు నీ విలువ తెలుసా? ఇప్పుడు తెలుసుకో. నువ్వు చాలా ధైర్యవంతురాలివి, నువ్వు శక్తివంతురాలివి, నువ్వు అన్నిటికీ అర్హురాలివి అనుకుంటూ ఆమె మాటే ఆమె జీవితానికి కొత్త దిశ ఇచ్చింది. ధరణి చిన్న చిన్న మార్పులతో మొదలుపెట్టింది. ఉదయం 10 నిమిషాలు ధ్యానం చేయటం, ఒక పాజిటివ్ కోట్ చదివి ఆలోచించేది. అంతకుముందు ఎవరు ఏ పనులు చెప్పినా కానీ మొహమాటంతో ఒప్పుకొని బాధపడేది. ఇప్పుడు లేదు అనటం నేర్చుకుంది. మరియు తన భావాలను ఒక డైరీలో రాసేది. ఆమె మనసు నెమ్మదిగా మారింది. పాత భయాలు, ఆలోచనలు కరిగిపోయాయి. ఆమె ఇప్పుడు ఇతరుల మాటల కంటే తన మనసు మాట వినటం ప్రారంభించింది. ఆమెలో వచ్చిన ఆత్మవిశ్వాసం కొత్త దారిని చూపించింది. ఆమె కథను ఇతర ఆడవాళ్లతో పంచుకోవాలని అనుకునింది. మొదట భయపడ్డా తన హృదయాన్ని తెరిచి మాట్లాడింది. అప్పుడు ఇతర ఆడవాళ్ళు కూడా ఏడ్చారు, నవ్వారు మరియు ప్రేరణ పొందారు. అలా ధరణి మోటివేషన్ స్పీకర్గా మారింది. ధరణి ఇప్పుడు వందల మంది ఆడవాళ్లకు ప్రేరణగా మారింది. ఆమె చెప్పే మాట ఒక్కటే, మన హృదయంని ప్రశాంతతతో శిక్షణ ఇవ్వగలిగితే మన హృదయం నయమవుతుంది. మన జీవితంను మనమే స్వయంగా ప్రకాశింపచేసేటట్లు చేసుకోవాలి అని. తన బాధని ఒక ఆశగా మార్చుకున్న మహిళే ధరణి. ప్రతి మహిళకు ఒక కథ ఉంది. ఆ కథలో కన్నీళ్లు ఉన్న ఆశ కూడా ఉంటుంది. నీ మనసు మార్చుకో, నీ జీవితమే మారిపోతుంది. స్టార్ట్ యువర్ హీలింగ్ జర్నీ టుడే విత్ మహిళా సంకల్పం. ఫాలో చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని విషయాల కోసం. మహిళా సంకల్పం. థ్యాంక్ యూ.